కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలం నర్సిరెడ్డిపల్లి గ్రామం మండలంలోని ఆదర్శ గ్రామమని బద్వేలు న్యాయస్థానం సీనియర్ సివిల్ జడ్జి వై పద్మశ్రీ సివిల్ న్యాయమూర్తి గాయత్రి కొనియాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాలలో 2 అడుగుల స్థలం కోసం కూడా కుటుంబీకుల మధ్య గొడవలు సర్వసాధారణం అయిపోయాయని, వాటికి విభిన్నంగా నర్సిరెడ్డిపల్లెం గ్రామం ఆదర్శప్రాయంగా నిలిచిందని అన్నారు. ఇక్కడికి 1976లో వచ్చిన బ్రహ్మంగారిమఠానికి మా స్వగ్రామం ప్రభరవీడు కరణంగా ఉన్న నేరటూరు, అక్కడి నుంచి ఇక్కడికి రావాల్సి వచ్చిన అప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తున్నా. ఇక్కడ మన ప్రాంతంలో క్రిమినల్ ఎక్కడ ఉండదు, అంత సివిల్ మ్యాటరే. చిన్న ఆ సివిల్లు కూడా ఈ ఊర్లో లేవు. పోయిన నెలలో ఒక గ్రామానికి పోయాం. బ్రహ్మంగారిమఠం అంటేనే లిటిగేషన్, చాలా కేసులు. అంటే మీ ఊరని చెప్పటం లేదు, బ్రహ్మంగారిమఠం అంటే సివిల్ కేసులు కానీ క్రిమినల్ కేసులు కానీ ఎక్కువ. చాలా మొండోళ్ళు, రాజీ కారు. సివిల్ తగాదాలకి కరెక్షన్ ఉంటుంది, క్రిమినల్ కూడా. అంటే ఏదన్నా చెప్పినా కూడా కాన్సిక్వెన్సెస్ అర్థం చేసుకోరు, మూర్ఖులు కొంచెం. కానీ దాంతో పోయిన నెల మేము ప్రసాద్ సార్ మేమంతా ఒక గ్రామానికి వెంకటాపురంకి వెళ్ళాం. దానికన్నా కూడా ప్రశాంతంగా ఉంది ఈ ఊరు నర్సిరెడ్డిపల్లి. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రశాంతంగా తలనొప్పితో వచ్చా. ఇక్కడికి వచ్చి తలనొప్పి తగ్గింది నాకు ఈ వాతావరణానికి. అంటే ఈ గ్రామము హైకోర్టు వారు క్రైమ్ ఫ్రీ, అంటే లిటిగేషన్ ఏది లేకుండా, కేసులు ఏం లేకుండా ఒక గ్రామం ఉంది బ్రహ్మంగారిమఠంలో అనేది మాకు కూడా తెలియదు. హైకోర్టు ఐడెంటిఫై చేసి ఇక్కడ ఒక మీటింగ్ కండక్ట్ చేసి మీకు శుభాకాంక్షలు తెలియపరచడానికే మేము వచ్చాం. ఇలానే ఉండాలి. తర్వాత మీ గ్రామాన్ని ఆదర్శంగా చుట్టుపక్కల గ్రామాలు కూడా బ్రహ్మంగారిమఠంలో వాళ్ళు కూడా తీసుకోవాలి. తీసుకుంటారో తీసుకోరో, వెంకటాపురం గ్రామస్తులు కూడా మీలాగే ఉన్నారు పాపం. మీరంతా అమాయకులు. ఎందుకంటే ప్రపంచ సంబంధం లేకుండా మీ జీవనం మీరు సాగించుకుంటూ వ్యవసాయం చేసుకుంటూ కష్టజీవులు. ఇప్పుడు అట్లా బయట వాళ్ళు లేరు, కుళ్ళులు కృతంత్రాలు అంటే బయట అలా ఉన్నారు. కాబట్టి వాళ్ళల్లో మీరు మెలగలేరు. 100 కాకుల మధ్యలో ఒక హంస టైప్లో ఉంటారు. కాబట్టి వెంకటాపురం గ్రామస్తులు కానీ మీరు కానీ కొంచెం అందరూ అమాయకులుగా ఉన్నారు. కాబట్టి అమాయకుల్ని దేవుడే కాపాడుతాడు. అలా దేవుడే కాపాడదని వల్ల మీ గ్రామము ఒక మోడల్గా తీసుకొని హైకోర్టు వారు క్రైమ్ ఫ్రీగా, అంటే అన్ని గ్రామాలు చుట్టుపక్కల గ్రామాలు కూడా మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాలి అని కోరుకొని ఊరికి మీకు శుభాకాంక్షలు తెలియవలసిన. చట్టాలు ఎన్నో చెప్పారు, సార్ వాళ్ళు చెప్పారు, అంతా చెప్పారు. ఇవన్నీ పాటించాలి, మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మనకి చట్టం తెలియదు అంటే ఒప్పుకోదు. ఒకరిని కొట్టకూడదు, అయ్యో ఇలా కొడితే ఇలా శిక్షిస్తారా అనేది మనకి రాకూడదు. చట్టం తెలుసుకోవాలా. ఎవరైనా అంటే చదువు రానివాడికి కూడా చట్టం తెలిసి ఉండాలా. ప్రామిసరీ నోటు 3 సంవత్సరాల లోపల వేయాలి, బాండ్ రాసుకుంటాము. రాసుకొని 3 సంవత్సరాల లోపల వేయాలా, అయ్యో నాకు తెలియదే అంటే చట్టం ఒప్పుకోదు. అసైన్డ్ ల్యాండ్ భూమి కొనకూడదు, అయ్యో అసైన్డ్ ల్యాండ్ భూమి కొనకూడదా, ఒకవేళ వేస్తే మనం కేసు గెలవమ్మా అని మీకు ఆలోచన వస్తుంది. అంటే అసైన్ ల్యాండ్ చట్టం ప్రకారము మనం భూమి కొనకూడదు, అమ్మకూడదు. ఆ చట్టం మనందరికీ తెలుసు. కానీ అగ్రిమెంట్ ద్వారా కొంటున్నాము, అన్నీ జరుగుతూనే ఉంది. సార్ వాళ్ళు చెప్పినట్టుగా ఎన్ని చట్టాలు వచ్చినా మనలో మార్పు రావాలి. మనలో మార్పు లేకపోతే ఎన్ని చట్టాలు వచ్చినా నిష్ప్రయోజనం. కాబట్టి ఈ విధంగానే మీరు కూడా ఇట్లా చట్టాల గురించి మీరు కూడా ఫైట్ చేయాలి. న్యాయవాదులుగా వాళ్ళకే కాదు, మీకు కూడా ఉంది రైట్. ఆర్ఎస్ఆర్ గురించి చెప్పారు, మీ పేరు కాకుండా వేరే వాళ్ళ పేరు మ్యూటేట్ చేయడం రెవెన్యూ రికార్డులో చెప్పారు కదా. 3rd క్లాస్ మ్యాజిస్ట్రేట్ వస్తారంట ఇంకా భవిష్యత్తులో. అప్పుడు ఇంకా మేము కూడా క్యాంపులు గ్రామం ఇంకా వాళ్ళే వస్తారేమో. కానీ మనలో మార్పు రావాలి, మనం కూడా ఫైట్ చేయాలి దానికోసం. అలాంటి చట్టాలు మనము వద్దు మనకి అన్నట్టు మీరు కూడా ఫైట్ చేయాలి. ఈ ఆదర్శంగా ఏ రచ్చలు లేకుండా ప్రశాంతంగా జీవనం సాగించాలని, మీ గ్రామం అందరికీ ఆదర్శంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మేడం గారికి నమస్కారం. అంటే బలవంతంగా కేసులు రాజీ చేసుకోమని కాదు, రాజీ చేసుకునే తగ్గ కేసులు ఏవైనా ఉంటే కనుక ఇరుపక్కల వాళ్ళు రాజీకి వచ్చి కేసు పరిష్కరించుకుంటే దానికి సంబంధించి ప్రశాంతంగా ఉంటారు 2 పక్కల వాళ్ళు. సపోజ్ కోర్టులో కేసు జరిగిందనుకోండి, ఎప్పుడోసారి జరుగుతుంది, ఎవరో ఒకరే గెలుస్తారు, ఇద్దరైతే గెలవరు, ఒకరే గెలుస్తారు. ఆ ఓడిపోయిన వాళ్ళు మళ్ళీ పై కోర్టుకి వెళ్తారు. అక్కడి నుంచి పైన ఇంకా 2-3 కోర్టులు ఉన్నాయి కదండి, అక్కడికి వెళ్తాం. అక్కడికి వెళ్ళొచ్చి ఎప్పుడవుతుందో తెలియదు మనకి. అలా అంటే ఖచ్చితంగా ఒకరు బాధపడాల్సి వస్తుంది కోర్టులో కేసు జరిగితే. అదే కనుక రాజీ మార్గం ద్వారా వెళ్తే మనం
ఎటువంటి ఒకసారి రాజీ అయిపోయారనుకోండి ఇరుపక్కల వాళ్ళు ప్రశాంతంగా ఉండొచ్చు. ఇదంతా కొత్తగా చెప్పేదేం లేదు. ఒకప్పుడు పల్లెల్లో అంతా చేసేదే. పెద్దవాళ్ళు కూర్చొని సార్ చెప్పినట్టు రచ్చబండ అంటారు కదా, పూర్వకాలంలో అదే చేసేవాళ్ళు. ఒక పెద్దవాళ్ళు ఒక మాట చెప్తే ఖచ్చితంగా పాటించేవాళ్ళు. అందువల్ల అప్పట్లో కోర్టులు ఎక్కువ లేవు, కేసులు కూడా ఎక్కువ లేవు. ఇప్పుడు ఎన్ని కోర్టులు పెట్టినా కేసులు వేలల్లో పెండింగ్ ఉన్నాయి. అసలు మన దేశంలో భారతదేశంలో ఎన్నో లక్షల కోట్ల కేసులు పెండింగ్ ఉన్నాయి.